తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లె మండలం జీవీపురంలో ఆదివారం గ్రామ సమీపంలో అడవి పంది దాడి చేసింది. ఈ దాడిలో ముగ్గురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని కె హేమన్స్, డి రూపస్, ఎస్ మహేష్ లను చికిత్స నిమిత్తం బంధువులు తిరుపతి ఆసుపత్రికి తరలించారు. అడవిలో తాగునీరు లేక అడవి జంతువులు గ్రామాల్లోకి వస్తున్నాయి. జీవీపురం పరిసర ప్రాంతాల్లో అడవి పందుల సంచారం అధికం కావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. సంబంధిత శాఖ అధికారులు స్పందించి అడవి పందుల బారి నుండి కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు. హృదయపూర్వక ఆహ్వానం. శ్రీ 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 చింతాలమ్మ తల్లి దేవస్థానం, చెముడుగుంట గ్రామం, వెంకటాచల మండలం, నెల్లూరు జిల్లా. గ్రామ కొలువు కార్యక్రమాలకు భక్తజనులందరికీ హృదయపూర్వక ఆహ్వానం. మే 17వ తేదీ ఆదివారం నుండి 18వ తేదీ సోమవారం వరకు. మే 17వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటలకు ధ్వజారోహణం. తదుపరి గిన్నెభిక్షం, మైలు తీర్పు కార్యక్రమాలు నిర్వహించబడును. మధ్యాహ్నం నూతన గంగపెట్టి ఆవిష్కరణ, రాత్రి గంగపెట్టి గ్రామోత్సవం, అమ్మవారి గ్రామోత్సవం వైభవంగా జరుగును. మే 18వ తేదీ సోమవారం ఉదయం పోతురాజు గ్రామోత్సవం, కంకణాలు కార్యక్రమం. సాయంత్రం బోనాలు, గ్రామ పొంగళ్లు, రాత్రి ధ్వజారోహణం మరియు కుంభం కార్యక్రమాలతో గ్రామ కురుపు మహోత్సవాలు ముగియనున్నాయి. కావున భక్తి శ్రద్ధలతో జరుగు ఈ మహోత్సవాలకు భక్తులందరూ విచ్చేసి అమ్మవారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుతూ ఆహ్వానిస్తున్నాము. మీ చింతాలమ్మ సేవకులు శ్రీ 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 చింతాలమ్మ తల్లి దేవస్థానం, చెముడుకుంట గ్రామం, వెంకటాచల మండలం, నెల్లూరు జిల్లా.